గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ మాస్టర్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఇదికి ఇవ్వబడినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ 2016లో. అయితే ఇది నెంబర్ సిస్టంలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా చెబుతున్నామో అన్నది మీరందరూ గ్రహించే ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అదేవిధంగా వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నోటిఫికేషన్ రూపంలో నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ప్రతి 5 క్వశ్చన్స్ ఒక వీడియో కింద చేయడం జరుగుతుంది. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించగలరు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ 156 ఈజ్. ఇప్పుడు 156కి ఫ్యాక్టర్స్ ఉంటాయి. 1 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, నెక్స్ట్ 4 ఒక ఫ్యాక్టరు, ఇలా ఉంటాయి. వీటన్నిటిని యాడ్ చేస్తే బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 156 అవుతుంది. స్మాలెస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ 1 అవుతుంది. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఎంత అవుతుంది, దీన్ని ఏ విధంగా మనం చేయాలి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు 156ని మనము ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఇప్పుడు 2 టేబుల్లో పోతుంది. 2 7 జా, 2 8 జా, 2 3 జా, 2 9 జా. ఈ 3 టేబుల్ పోతుంది. 3 1 జా, 3 13 జా. అంటే 2 పవర్ 2 ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 13 పవర్ 1 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ 156కు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే, ఇప్పుడు 2 పవర్ 2 ఉంది కదా, 2 పవర్ 0 ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 2 వరకు దీన్ని వేసుకోవాలి. ఇంటూ ఇది 3 పవర్ 1 ఉంది కాబట్టి 3 పవర్ 0 ప్లస్ 3 పవర్ 1 వేసుకోవాలి. ఇంటూ ఈ 13 పవర్ 1 ఉంది కాబట్టి 13 పవర్ 0 ప్లస్ 13 పవర్ 1 అని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది 2, ఇది 0, 2 పవర్ 0 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. ఇది యాడ్ చేసినట్టయితే ఇది 7 అనమాట. ఇంటూ ఇది చూడండి, 3 పవర్ 1 అంటే 3 పవర్ 0 అంటే 1 ప్లస్ 3 అంటే 4 ఇంటూ ఇది 1, ఇదేమో 13 అంటే టోటల్ చేస్తే 14. ఇప్పుడు చూడండి ఇక్కడ 7 2s 14 అంటే దీన్ని 2 2s కింద రాస్తున్నాను అనమాట. 7 2s అంటే 7 2s 14, 14 14s 196. 196ని 2తో మల్టిప్లై చేసేయండి. 2 6s 12, 1 2 9s 18, 19, 1 2 1s 2, 2 ప్లస్ 1 3, 392. ఎక్కడుంది ఆన్సరు మనకి? 392. ఏ ఆప్షన్ రైట్ ఆన్సర్ అన్నమాట. ఏ ఆప్షన్ ఎక్కడుంది? మనకి సిలో ఉంది కాబట్టి సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 1156 ఈజ్ అన్నాడు. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 2కి చూడండి 1 2 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 2 వచ్చాయి. ఇక్కడ 4కి చూసినట్టయితే 1 ఒక ఫ్యాక్టరు, 2 ఒక ఫ్యాక్టరు, 4 ఒక ఫ్యాక్టర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే ఈ 3 కలపాలి 4కి. అప్పుడు ఎంత వస్తుంది? 7 వస్తుంది సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అంటే. నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే 3 అనమాట. అలాగే దీనికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఏ ప్రాబ్లంకైనా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ప్రైమ్ 1156ని 2 టేబుల్లో పోతుంది. 2 5s 2 7s 2 5s 10, 2 7s 2 8s. మళ్ళా 2 టేబుల్లో మనకి 2 2s 2 8s 2 9s. ఇప్పుడు 289 అంటే 17 17s అన్నమాట. 17 17s. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? 2 స్క్వేర్ ఇంటూ 17 స్క్వేర్ రావడం జరిగింది. ఇక్కడ 2కి పవర్, ఇది 2 అనేది ప్రైమ్ నెంబర్, 17 అనేది ప్రైమ్ నెంబర్. ఈ 2కి పవర్ ఏమొచ్చింది మనకి? 2 వచ్చింది. ప్లస్ 1 చేయాలి. ఇంటూ ఈ 17కి పవర్ ఏమొచ్చింది? 2 వచ్చింది. ఆ 2కి ఒక 1 యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇక్కడ 3 వచ్చింది. ఇంటూ ఇక్కడేమో 3 వచ్చింది. 3 3s 9. ఇవి 9 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అనమాట. ఆప్షన్ ఏ ఎక్కడుంది మనకి? సిలో ఉంది. అంటే ఈ 1156కి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయంటే 9 ఉంటాయి అన్నమాట. ఆ 9 అనేది ఏని ఇండికేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ సి అనేది ఏ అవుతుంది. ఓకే, ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చేయాలి. హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఆఫ్ 729 ఆర్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నాడు. అంటే 729కి మనకు ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? ఒక 7 ఉంటాయి. అందులో
4 అనేవి పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అనమాట. అవి ఏంటివి? అవి 1 స్క్వేర్, 3 స్క్వేర్, 9 స్క్వేర్, 27 స్క్వేర్. ఈ 4 కూడా పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనమాట. ఇవి ఈ 729కి ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అనమాట. అవి ఎలా అవుతాయి అంటే ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. ఇంకా టోటల్గా మనకి 729 ఎలా రాయొచ్చు? 27 రాయొచ్చు. మరి ఈ 27ని 3 క్యూబ్ అని రాయొచ్చు, ఈ 27ని కూడా 3 క్యూబ్ అని రాయొచ్చు. దట్ ఈక్వల్ టు 3/6 అనమాట. 3/6ని అంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజింగ్ చేస్తే 3/6 వచ్చింది. అంటే 3/6 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 7 ఉంటాయి. మరి ఇందులో మనకి చూడండి, దీనికి ఉండే ఫ్యాక్టర్స్లో 1 ఒక ఫ్యాక్టర్ అవుతుంది, 729 ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఈ 3/6ని ఎలా రాయొచ్చు మనము? 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అని రాయొచ్చు. ఇందులో ఒక 3 స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. ఈ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అంటే 3 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే 9 స్క్వేర్ అనేది ఒక పెర్ఫెక్ట్ నెంబర్. ఈ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ని 3 ఇంటూ 3 ఇంటూ 3 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే 27 హోల్ స్క్వేర్. ఇది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్. అంటే 729కి 1 స్క్వేరు, 3 స్క్వేరు, 9 స్క్వేరు, 27 స్క్వేరు, ఈ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నీ కూడా మనకి ఫ్యాక్టర్స్ అవుతాయి. మొత్తం టోటల్గా ఉన్న 7 ఫ్యాక్టర్స్ ఉంటే అందులో 4 ఫ్యాక్టర్స్ అనేవి పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అనమాట. ఓకేనా? అందుకే మనం ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూసినట్టయితే క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద ప్రొడక్ట్ ఆఫ్ 8/10 ఇంటూ 9/7 ఇంటూ 7/8 అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ 8ని 2 క్యూబ్ హోల్ పవర్ 10 అని రాయొచ్చు. ఈ 9ని 3 స్క్వేర్ హోల్ పవర్ 7 అని రాయొచ్చు. ఈ 7 అనేది చేంజ్ చేయలేం కాబట్టి 7/8. ఇప్పుడు 2 పవర్ ఈ రెండు యాడ్ చేస్తే, ఈ రెండు మల్టిప్లై చేస్తే 3 10 30 ఇంటూ 3 పవర్ 2 7 14 ఇంటూ 7/8 అన్నాడు. క్యాలిక్యులేట్ ద టోటల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్నాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఈ 30ని, ఈ 14ని, 8ని యాడ్ చేయాలన్నమాట. 30 + 14 + 8 ఈ రెండు యాడ్ చేస్తే 22, 22 30 యాడ్ చేస్తే 52. అవర్ ఆన్సర్ సి ఇస్ రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 252 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు. ఈ 252ని మనం ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ కింద రాయమంటున్నాడు. 2 12 24, ఇంకా 1 ఉంది 2 6 మరలా 2 6 2 3 ఇప్పుడు 3 టేబుల్లో పోతుంది. 3 2 3 1 3 7 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 7 ఎక్కడుంది? 2 ఇంటూ 2 3 ఇంటూ 3 ఇంటూ 7. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి. వాట్ విల్ బి ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ ద నెంబర్ 266,805 అన్నాడు. అంటే ఈ 266,805ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 1s ప్లేస్లో మనకి ఏముంది? 5 ఉంది కాబట్టి ముందు 5 టేబుల్లో చేద్దాం. 5 5 25, ఇంకా 1 6 ఉంది, 5 3 15, 1 8 ఉంది, 5 3 15, ఇంకా 3 0 ఉంది, 5 6 5 1 ఇప్పుడు 3 టేబుల్లో పోతుంది. 3 17 51, ఇంకా 2 3 ఉంది, 3 7 21, ఇంకా 2 6 మిగిలింది, 3 8 24, ఇంకా 2 ఉంది, 2 7 ఓకే. మళ్ళీ 3 టేబుల్లో చూడండి. 3 5 15, ఇంకా 2 7, 3 9 27, 3 2 6, 3 9 27. మరలా మనకి ఇది ఏ టేబుల్లో పోతుంది? 11 టేబుల్లో చూడండి. 11 5 55, ఇంకా 4 2 మిగిలింది, 11 3 33, ఇంకా 42లో 33 పోతే 9 ఉంటుంది. 9 9 అంటే 11 9 ఇప్పుడు మరలా మనకి 11th టేబుల్లో పోతుంది. 11 4 44, 44 పోతే ఇంకా 9 ఉంటుంది. 11 9 ఇంకా 7 7 అంటే ఏమొచ్చింది? మనకి 2 3లు వచ్చాయి, 3 స్క్వేర్. ఒక 5 వచ్చింది, 5/1 ఇంటూ 7లో 2 ఉన్నాయి, 7 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్. ఎక్కడుంది మన ఆప్షను? 3 స్క్వేర్, 5/1, 7/2, 11/2. చూడండి, 3 స్క్వేర్, 5/1, 7/2, 11/2. ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయాలి.